యేసుని ప్రేమ ఛానల్కి స్వాగతం. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వేద పాఠశాల రేడియో శ్రోతలకు సుస్వాగతం. యేసు ప్రభువారు చేసిన కొండ మీద ప్రసంగమును మనం వింటూ ఉన్నాం. ఆత్మ విషయమై దీనులైన వారు, దుఃఖపడువారు, సాత్వికులు, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు, కనికరము గలవారు, హృదయశుద్ధి గలవారు, సమాధానపరచువారు, నీతి నిమిత్తము హింసింపబడేవారు ధన్యులని యేసు ప్రభు కొండ మీద బోధించిన ప్రసంగాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాల్లో ప్రభు బోధించిన ఈ సత్యాలు ఒక సుదీర్ఘ ప్రసంగం మాత్రం కాదుగాని ఒక గొప్ప ఉపదేశమయ్యుంది. ఆయన ఆ జనసమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరచి ఇలాగ బోధింపసాగాను. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులని ప్రారంభమైన కొండ మీద ప్రసంగం 7వ అధ్యాయం 28, 29 వచనాల వరకు కొనసాగింది. ఇది గొప్ప అద్భుత వాంగ్మూలముతో ముగిసింది. యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జనసమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడుచుండిరి. ఏలయనగా ఆయన వారి శాస్త్రుల వలె కాక అధికారము గలవారి వలె వారికి బోధించాను. ఇవి కొండమీద ప్రసంగం యొక్క చివరి మాటలై ఉన్నాయి. కొండమీద ప్రసంగానికి ఒక గొప్ప ప్రయోజనముంది. అదేమంటే కొండ దిగువన ఉన్న సమస్యలకు దేవుని జవాబుగా, దేవుని పరిష్కారంగా ఉండడానికి జనసమూహాల్లో నుండి వారిని పిలిచి ప్రభు తన శిష్యులుగా ఏర్పాటు చేసుకున్నారు. కొండ దిగువన ఉన్న అనేక సమస్యలతో బాధపడుతున్న జనసమూహాల్ని యేసు ప్రభు చూస్తూ వారికి పరిచర్య చేయడానికి కొందరు శిష్యులను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఇదే కొండ మీద ప్రసంగం యొక్క ముఖ్యోద్దేశం మరియు సందర్భమై ఉంది. ఆయా సమస్యల్లో ఉన్నవారికి సమాధానాన్ని, పరిష్కారాన్ని ఎవరి ద్వారానైతే ఈ లోకానికి అందించబడాలో అట్టి శిష్యులు మొదట లోకానికి వెలుగుగా, ఉప్పుగా మారాలి. ఉప్పై వెలుగై ఉండకముందు ఈ సందేశ ప్రారంభములో బోధించబడిన 8 ధన్యతలను శిష్యులైన వారు అనుభవపూర్వకంగా పొంది ఉండాలి. దేవుని కృప ద్వారా, పరిశుద్ధాత్మ అనుగ్రహించుట ద్వారా ఎవరైతే ఈ ధన్యతలను పొందగలరో అట్టివారిని ఈ ధన్యతలు లోకానికి ఉప్పుగా, వెలుగుగా చేస్తాయి. ఈ ధన్యతలను దాటి ముందుకు వెళ్ళకముందు నీతి నిమిత్తము హింసింపబడేవారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అనే ధన్యతను ఒకసారి చూద్దాం. దుఃఖపడేవారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు అనే 2వ ధన్యతను మనము ధ్యానించినప్పుడు యేసుక్రీస్తు విలువల వ్యవస్థకు, ఇతర మానవుల విలువల వ్యవస్థకు మధ్య ఎంతో వ్యత్యాసం ఉందని మనం తెలుసుకున్నాం. మనము మన స్నేహితులలో, బంధువులలో లేక తెలిసిన వారిని ఎవరినైనా చాలా కాలము తర్వాత మనం చూసామనుకోండి, లేక వారిని కలుసుకున్నామనుకోండి, వారు ఆరోగ్యంగా, క్షేమంగా, ఐశ్వర్యవంతులుగా ఉన్నట్లయితే దేవుడు వారిని ఆశీర్వదించాడని వారిని అభినందిస్తాం. అలా కాక ఫలానా వ్యక్తి యొక్క భార్య చచ్చిపోయి అతని ఆరోగ్యం క్షీణించి పేదగా, ఒక రోగిగా బ్రతుకును వెలదీస్తూ ఉంటే ఆహా ఎంత ధన్యుడవని మనం చెప్పం కదా. కాని యేసు ప్రభు అతనినే ధన్యుడు అంటున్నాడు. ఎందుకంటే అతడెంత భరించాడో యేసు ప్రభుకు బాగా తెలుసు. ఈ భరించడం అనే విషయములో అతడెంత సమర్థుడో ప్రభు గుర్తించాడు. అంతటి కష్టాన్ని భరించడానికి కావలసిన కృప, బలము దేవుని నుండి అతనికివ్వబడింది. అయితే కష్టాల్లో ఉన్నవారిని చూచి వారిని ఎంత ధన్యులో అని ప్రశంసించడంలో ఉన్న కారణమేమంటే యేసు ప్రభు విలువలకు మన విలువలకు ఎంతో తేడా ఉంది. ఈ విధంగా దుఃఖపడే అనుభవం కృపాసహితమైనది. దుఃఖ అనుభవంలో
ఉన్నవారికి దేవుని కృప అనుగ్రహించబడుతుంది. ఇట్టి అనుభవం ఆత్మీయమైన అభివృద్ధినిస్తుంది. ఈ విధంగా దుఃఖపడేవారు, హింస నొందేవారు దేవుని రాజ్యములో భాగస్వామ్యం నొందుతారు. యేసు ప్రభు క్రియలను మరియు బోధలను తెలియజేసే సువార్తల్లో మాత్రమే గాక క్రొత్త నిబంధన అంతటిలో యేసు ప్రభు విలువలు మనకు తెలియచేయబడుతున్నాయి. అపోస్తలులు మరియు ఇతర శిష్యులు వ్రాసిన పత్రికల్లో ఆదిమ సంఘ చరిత్ర కాలమంతటిలోనూ యేసు ప్రభు విలువలు ఏ విధంగా స్థాపించబడి అమలుపరచబడ్డాయో మనం చూస్తాం. పౌలు తన చివరి మాటలుగా తాను ఆత్మీయ కుమారుడైన తిమోతికి వ్రాసిన ఒక భాగములో, నీవు నా బోధను, నా ప్రవర్తనను, నా ఉద్దేశ్యమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును అంతియోకయ, ఈకొనియ, లుస్త్ర అను పట్టణాల్లో నాకు కలిగినట్టి హింసలను, ఉపద్రవములను తెలుసుకొనినవాడవై నన్ను వెంబడించితివి. అట్టి హింసలను సహించితిని గాని వాటిలో నుండి ప్రభు నన్ను తప్పించెను. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకనుద్దేశించు వారందరూ హింస పొందుదురు. ప్రభు చెప్పిన ఈ విషయాలు అపోస్తలులు, శిష్యులు తమ జీవితాల్లో అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు. యేసు క్రీస్తును వెంబడించి ఆయనను ఈ లోకానికి ప్రకటించడానికి పూనుకునేవారు శ్రమలకు కూడా సిద్ధపడాలి. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి, హింసించి, మీ మీద అబద్ధముగా చెడ్డమాటలెల్ల పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగునని ప్రభు శ్రమపడే తన ప్రజలకు గొప్ప వాగ్దానాన్నిచ్చారు. మీకు పూర్వమందు ఉండిన ప్రవక్తలు కూడా ఇలాగే హింసింపబడ్డారని చెప్పబడుతూ ఉంది. మరొక చోట ప్రభు మనుషులు మిమ్మును కొనియాడినప్పుడు మీకు శ్రమ అని చెప్పారు. నిజమైన దైవ సేవకులు ఏ కాలంలోనైనా శ్రమపడతారు. గనుక విశ్వాసము నిమిత్తం, క్రీస్తు నిమిత్తం, దేవుని సేవ నిమిత్తం శ్రమపడడం ఒక గొప్ప ధన్యతగా మనం భావించాలి. పరలోకమందు మీ ఫలము అధికమగును 14 సార్లు శ్రమ అనే పదం ఉపయోగించబడిన పేతురు పత్రిక రోమాపాలిత ప్రాంతాల విశ్వాసులకు వ్రాయబడింది. రోమాలో విశ్వాసులకు శ్రమ విస్తరించినప్పుడు రోమా చుట్టుప్రక్కల ప్రాంతాలకు కూడా ఆ శ్రమ వ్యాపించగలదని పేతురు ఎరిగి తన పత్రిక నిండా శ్రమను గూర్చి వ్రాశాడు. పేతురు మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం నుండి 19వ వచనం వరకు శ్రమను గూర్చిన వివరణలో పేతురు క్రీస్తు నామము నిమిత్తం మీరు నింద పాలైన ఎడల మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు అనే గొప్ప వాగ్దానాన్ని వ్రాశాడు. 19వ వచనములో దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగింపవలెను అని వ్రాయబడింది. ఇట్టి వివరణ శ్రమలను గూర్చిన విస్తారమైన అవగాహన క్రొత్త నిబంధన అంతటా మనకు కనిపిస్తుంది. దేవుని ప్రజలు ఎందుకు శ్రమపడాలి అంటే అనేక కారణాలు ఇవ్వబడ్డాయి. పేతురిచ్చే ఒక ముఖ్య కారణమేమిటంటే క్రీస్తు మీకోసం శ్రమపడి బాధనొందెను గనుక మీరు కూడా అట్టి దృక్పథాన్ని కలిగి ఉండాలని చెప్పాడు. శ్రమపడడానికి ఎల్లవేళలా సంసిద్ధులై ఉండాలని, శరీరమందలి శ్రమ పాపపు శక్తిని నశింపచేస్తుందని పౌలు చెప్పాడు. మిగిలిన జీవితకాలము మనుజాశలతో గడపడానికి గాక దేవుని చిత్తము జరిగించడానికి ఆసక్తి కలిగి ఉండాలని వ్రాశాడు. శ్రమను గూర్చి తలచుకోవడానికే మనకెంతో భయంగా ఉంటుంది. శ్రమానుభవము, హింస అంటేనే భయభీతులమవుతాం. నీతిదాయకమైన శ్రమను ఎవరైతే పొందుతారో అట్టివారికి దేవుని కృప సమృద్ధిగా ఇవ్వబడుతుంది. శ్రమల నుండి దేవుడు మనలను త్వరగా విడిపించడం, విజయవంతంగా శ్రమను అధిగమించి జీవించడానికి అవసరమైన కృప మనకు సమృద్ధిగా అనుగ్రహించబడతాయి. ఇట్టి శ్రమల్లోనే మహిమా స్వరూపి అయిన దేవుని ఆత్మ
మనపైనుంటాడు. శ్రమపడడం ఒక ప్రత్యేకమైన పిలుపుగా పేతురు తన పత్రికలో వ్రాశాడు. శ్రమానుభవము అనే పిలుపుకు ప్రభు జీవితం మంచి ఉదాహరణ. యేస్సును వెంబడించడం, యేస్సును సేవించడమంటే ఏమిటి? ఒక గుంపును వెంబడించడమా? యేస్సును వెంబడించే ప్రతి ఒక్కరూ తమ తమ సిలువనెత్తుకొని వెళ్లడానికి నడిపించబడుతున్నారు. కొండ దిగువన ఉన్న సమస్యలకు పరిష్కారం కాగోరినవారు శ్రమానుభవం గుండా వెళతారు. సద్భక్తితో క్రీస్తును సేవించడం వలన క్రీస్తును, ఆయన సువార్తను వ్యతిరేకించేవారి చేతిలో తప్పక హింసించబడతారు. 8వ ధన్యత ప్రకారం క్రీస్తు శిష్యుల శ్రమానుభవము వారి మానసిక వ్యవస్థ విషయాలను పరిశీలించే దృష్టి మొదలైన వాటిపై ఆధారపడి ఉంటుంది. ఈ లోక సమస్యలకు పరిష్కారంగా దేవుని జవాబుగా ఉండగోరువారు లోకములోని సమస్యలకు ఆధారమైన తప్పులను, పాపాన్ని కూడా పరిశీలిస్తారు. గనుక లోకుల చేతిలో తప్పక శ్రమపడాలి. ఈ ధన్యతల ప్రకారం మనం పైనుండి క్రింది వరకు క్షుణ్ణంగా మనము పరిశీలించుకోవాలి. ఈ 8 ధన్యతల్లోని ప్రతి ధన్యత 3 దశల వివరణను కలిగి ఉంది. ధన్యత అనే మాటకు 3 వివరణలు ఇవ్వబడ్డాయి. ధన్యుడంటే సంతోషభరితుడు, అనగా ఆత్మీయంగా అభివృద్ధి నొందినవాడు. 3వ అర్థం దేవుని కృపాస్థాయిని చేరినవాడు అని మనం గమనించాలి. మనము ఈ 8 ధన్యతల్ని కంటత చేసి ప్రతిదినము, ప్రభువా, నేను ఆత్మలో దీనుడిగా ఉన్నానా, దుఃఖితుడిగా ఉన్నానా, సాత్వికుడిగా ఉన్నానా, నీతి కొరకై ఆకలి దప్పులు కలిగి ఉన్నానా అని మనల్ని మనం పరిశీలించుకుంటూ దేవునికి సమర్పించుకోవాలి. సాత్వికులమైతే ఆయన కాడిన మోస్తాం, ఆకలి దప్పులు కలిగి ఉంటే ఆయన పనులు చేస్తాం, హృదయ శుద్ధిని కలిగి ఉంటే ఆయన ప్రేమను లోకములు అందిస్తాం, హింసించబడితే లోకాన్ని దేవునితో సమాధానపరుస్తాం. యేసు ప్రభువారు తనతో పాటు పరిచర్యలో పాలు పంచుకోవడానికి కొండ దిగువన ఉన్న సమస్యలకు పరిష్కారములో, జవాబుల్లో భాగమై ఉండడానికి యేసు ప్రభు కొందరిని శిష్యులుగా ఏర్పాటు చేసుకుని వారిని కొండ పైభాగానికి పిలిచి శిక్షణ ఇచ్చాడు. ప్రభు బోధించిన కొండ మీద ప్రసంగ అధ్యయనం నిమిత్తం మిమ్మల్ని కొండ పైభాగానికి ఆహ్వానిస్తున్నాం. మొట్టమొదటి మహాసభ అయిన కొండమీద సభను యేసు ప్రభు ఒక గొప్ప ఉద్దేశముతో నిర్వహించారని మనం తెలుసుకుంటూ ఉన్నాం. తన పరిచర్యను కొనసాగించడానికి కొందరు అపోస్తలుల్ని, శిష్యుల్ని తయారు చేయడమే ఈ సందర్భం యొక్క ఉద్దేశమయ్యుంది. గలిలయ సముద్ర తీరపు కొండ పైభాగాన, కొండ దిగువన ఉన్నవారి సమస్యలకు యేసు ప్రభు పరిష్కారాల్ని, జవాబుల్ని సూచిస్తూ వచ్చారు. లోకానికి, లోక సమస్యలకు కొండ దిగువకు చేరిన జనసమూహాలు వారి సమస్యలతో సహా నిదర్శనంగా ఉన్నారు. యేసు ప్రభు ఆ జనసమూహాలను దాటి కొండపైకి వెళ్లి కొందరిని తన యొద్దకు పిలిచాడు. తన యొద్దకు వచ్చిన వారితో యేసు ప్రభు తన బోధ ప్రాముఖ్యత, ప్రయోజనాలను గూర్చి, తన విలువను గూర్చి వారికి బోధించారు. ఆత్మ సంబంధమైన క్రమశిక్షణ వారికి బోధించారు. తన బోధ యొక్క ఉద్దేశాన్ని, తన విలువలను, పరిష్కారాలను, జవాబుల్ని వారికి బోధించి వారిని కొండ దిగువకు పంపించారు. యేసు ప్రభు యొక్క బోధ ప్రాముఖ్యత, విలువ, ఆయన ఉద్దేశాల సారాంశమంతా సంక్షిప్తంగా మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాల్లో పొందుపరచబడింది. 5వ అధ్యాయములోని 8 ధన్యతలు యేసు ప్రభు బోధ అంతటికీ ఎంతో ప్రాముఖ్యమై ఉంది. ధన్యతల తర్వాత నుండి మిగిలిన భాగమయున్న 7వ అధ్యాయం వరకు అన్వయము వ్రాయబడి ఉంది. ఇంతవరకు మనము 8 ధన్యతలను ధ్యానించాం. మరొకసారి ఈ పాఠములో ధన్యతలను గూర్చి క్లుప్తంగా ఆలోచిద్దాం. ఇంతవరకు మనము ఆత్మ విషయమైన దీనులు, దుఃఖితులు, సాత్వికులు, కనికరము గలవారు, హృదయశుద్ధి గలవారు, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు, సమాధానపరచువారు, నీతి నిమిత్తము హింసింపబడువారు,
ధన్యులను మనం తెలుసుకున్నాం. వీటిల్లో ఒక్కొక్క ధన్యతను ఒక్కొక్కటిగా ధ్యానించాం. కాని ఇందులో మొదటి 4 ధన్యతలు ఒక జాబితాకు చెందినవై ఉన్నాయి. మిగిలిన 5 నుండి 8 ధన్యతలు మరో జాబితాగా ఉన్నాయి. మొదటి 4 ధన్యతలు దిగువచ్చే ధన్యతలు అనబడ్డాయి. 5 నుండి 8 వరకైన రెండవ సగభాగములోని ధన్యతలు బయలువెళ్లే ధన్యతలై ఉన్నాయి. అలాగే ప్రతి 2 ధన్యతలు ఒకదానితో ఒకటి కలిసి వెళుతున్నాయి. ఆత్మ విషయమై దీనులై దుఃఖపడేవారు ధన్యులని మనం చూశాం. నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉన్నందున సాత్వికులైన వారు ధన్యులని, వీరు తృప్తిపరచబడుదురని మనం చూశాం. నేను ఏది కోరను, నా చిత్తం కాదు, ఆయన చిత్తమే అనే ఆత్మీయ సూత్రం ఈ సందర్భంగా జ్ఞాపం చేసుకున్నాం. హృదయ శుద్ధి, కనికరము గలిగిన వారు ధన్యులని, షరతుల్లేని దేవుని ప్రేమను ఇట్టి ధన్యులు లోకానికి అందిస్తూ నేను కాదు ఆయనే అనే సత్యాన్నెరిగి ఉంటారు. హింసింపబడుతూ సమాధానపరిచేవారు దేవుని కుమారులై ఉంటారు. వీరు హింసించబడుతున్న లోకానికి దేవుని సమాధానాన్ని అందిస్తూ సమాధానానికి ప్రతినిధులై ఉంటారు. సమాధాన పరిచారకులుగా, దేవుని సమాధానానికి సాధనాలుగా నేను కాదు దేవుడే జరిగించాడు అనే సత్యాన్ని వ్యక్తపరుస్తారు. ఇక ధన్యత 3 దశలను, 3 నిర్వచనాల్ని కలిగి ఉందని గత పాఠంలో మనం తెలుసుకున్నాం. ఈ ధన్యతలు ఎవరైతే కలిగి ఉంటారో అట్టి వారందరిపై దేవుడు తన కృపను కుమ్మరిస్తాడు. రెండవ భాగంగా ఆత్మలో దీనులై, దుఃఖితులై, సాత్వికులై, నీతి కొరకు ఆకలి దప్పులు, కనికరము, హృదయ శుద్ధి కలిగిన వారై సమాధానపరుస్తూ శుద్ధ హృదయము కలిగి జీవిస్తూ హింసించబడేవారే ధన్యులు, సంతోషభరితులని మనం తెలుసుకున్నాం. ఒక్కొక్క ధన్యత యొక్క 3వ భాగములో గొప్ప వాగ్దానం ఇవ్వబడింది. ఈ వాగ్దానాల్ని మనము గబగబా చూద్దాం. ఆత్మ విషయమై దీనులైన వారికి ఇవ్వబడిన వాగ్దానం ఏమిటంటే, వీరికి పరలోక రాజ్యం వాగ్దానం చేయబడింది. దేవుడు మనిషి హృదయాన్ని పరిపాలించడమే దేవుని రాజ్యం. మత్తయి సువార్తలోనే యేసు ప్రభు, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్టు భూమియందును నెరవేరునుగాక అని తన శిష్యులకు నేర్పిన ప్రార్థన ప్రారంభంలో పలికారు. యేసు ప్రభు చెబుతూ వచ్చిన ఈ రాజ్యము ఏమయుంది? దేవుని చిత్తాన్ని జరిగించే మానవుల హృదయాల్లో దేవుని రాజ్యం ఏర్పడుతుంది. మానవ హృదయాల్లో ఉండే దేవుని చిత్తమే దేవుని రాజ్యం. దేవా, నీ పరలోకములో నీ చిత్తము ఏ విధంగా నెరవేరుతూ ఉందో అలాగే నా హృదయములో కూడా నీ చిత్తము నెరవేర్చబడాలని కోరుతున్నాననేది దేవుని రాజ్యం పట్ల మనకుండే ఆకాంక్ష. దేవుని చిత్తం జరిగించే మానవుల ద్వారానే ఈ భూమిపై దేవుని రాజ్యం స్థాపించబడుతుంది. దేవుని రాజ్యం లౌకిక రాజ్యం కాదు, ఆధ్యాత్మిక రాజ్యమై ఉంది. యోహాను సువార్తలో యేసు ప్రభు పిలాతుతో తన రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదని తెలియజేశారు. దేవుని రాజ్యం మానవ హృదయాల్లో స్థాపించబడుతుంది. ఒక హృదయం నుండి మరొక హృదయానికి అందించబడుతుంది. మన హృదయాల్లో తన పథకాన్ని నాటడానికి మనము దేవునికి అనుమతిస్తే, మన హృదయాలను దేవునికి సమర్పిస్తే మనము ఆయన రాజ్య వారసులం, పరలోక రాజ్య పౌరులం అవుతాం. ఆయన మన రాజయ్యుండగా మనము ఆయన చిత్తాన్ని జరిగిస్తాం. మత్తయి సువార్త మొదటి 16 అధ్యాయాలు దేవుని రాజ్యము అనే మాట వాటిలో ఎక్కువగా ఉపయోగించబడింది. 16వ అధ్యాయములో మొదటిసారిగా సంఘం అనే మాట వాడబడింది. దేవుని రాజ్యం అనే మాట సంఘానికి వ్యక్తీకరణ. సంఘమంటే ఏమిటి? సంఘమంటే ఎవరు? తాము దేవుని రాజ్య వారసులమని, క్రీస్తు సంఘమని, దేవుని సంఘమని చెప్పుకోగల అర్హత ఎవరకుంది అనంటే, నా చిత్తం కాదు ఆయన చిత్తమే జరుగునుగాక అని ఎవరైతే చెప్పగలరో
తమ రక్షకుడిగా మరియు ప్రభువుగా ఎవరైతే అంగీకరిస్తారో, క్రీస్తు ప్రభుత్వానికి ఎవరైతే తమను తాము అప్పగించుకుంటారో, ప్రభు బోధించిన లక్షణాలను, విలువలను, క్రమశిక్షణను ఎవరైతే అంగీకరిస్తారో వారే క్రీస్తు సంఘం, వారే ఆయన రాజ్యమై ఉంటారు. దుఃఖపడివారు ధన్యులని చెప్పబడిన ధన్యత ఎంతో రమ్యమైనది. యెషయా గ్రంథము మొదటి 39 అధ్యాయాల్లో విగ్రహారాధన ఇతరత్ర వారి పాపాల కారణంగా బబులోనీయుల చేత చెరపట్టబడనున్న దేవుని ప్రజల శిక్షను గూర్చి ప్రవక్త అయిన యెషయా ప్రవచించాడు. అయితే 40వ అధ్యాయం నుండి సందేశం మారింది. 40వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో, నా జనులను ఓదార్చుడి, ఓదార్చుడి, యెరూషలేముతో ప్రేమగా మాట్లాడుడి, ఆమె యుద్ధకాలము సమాప్తమయ్యను, ఆమె దోష రుణము తీర్చబడెను, యెహోవా చేతి వలన ఆమె తన సమస్త పాపము నిమిత్తం రెండంతలు పొందెనను సమాచారము ఆమెకు ప్రకటించుడి. ఈ విధంగా యెషయా గ్రంథము మొదటి 39 అధ్యాయాలు శస్త్రచికిత్స కాగా, 40 నుండి 66 వరకైన 27 అధ్యాయాలు స్వస్థతగా ఉన్నాయి. ఒక వైద్యశాల గోడపై వైద్యులు శస్త్రచికిత్స చేస్తారు కాని ప్రభు స్వస్థపరుస్తాడు అని వ్రాయబడి ఉంది. రోగులకొచ్చే జబ్బుకి వైద్యులు శరీరాన్ని కోసి కట్టుకడతారు, కాని వారిని స్వస్థపరిచేది దేవుడై ఉన్నాడు. దేవుడు స్వస్థపరిచేవాడై ఉన్నాడు. ఈ విధంగా నా జనులను ఓదార్చండి అని దేవుడు పలుకుతున్నాడు. ఆయా శ్రమలు, సమస్యలు, బాధల వలన మనము దేవుని ఆదరణ కనుగొనడానికి కొన్నిసార్లు బలవంతపరచబడుతూ ఉంటాం. ఓదార్చడానికి మరొకరు లేని పరిస్థితుల్లో మనము దేవుని చేత ఓదార్చబడి ఇతరులకు దేవుని ఓదార్పు, ఆదరణ అందించేవారిగా మార్చబడతాం. దేవుని వలన ఆదరణ పొందినవారు దేవుని ఆదరణ అవసరమైన మరొకరికి దేవుని ఆదరణ గుర్చి తెలియజేస్తారు. ఇది ఎలాంటిదంటే, ఒక బిచ్చగాడు మరొక బిచ్చగాడికి ఆహారం ఎక్కడ దొరుకుతుందో తెలియచేయడం వంటిదై ఉంది. సువార్తికులు తాము పొందిన రక్షణ, ఆదరణ, స్వస్థత మొదలైనవి ఇతరులకు తెలియజేయాలి. దుఃఖపడివారు దేవుని చేత ఆదరింపబడతారు. మనిషి దైవాన్ని లేక సత్యాన్ని అన్వేషిస్తున్నాడని లోకమతాలు చెబుతున్నాయి. కాని దేవుడే మనిషిని వెదుగుతున్నాడనేది క్రైస్తవ్యపు ప్రబోధ. దేవుని తెలుసుకోవడానికి, దేవుని కనుగొనడానికి, దేవుణ్ణి వెదకడానికి ఆయా మతాలు అనే నిచ్చెనల వెంబడి పైకి ఎగబ్రాకాలని మనిషి ప్రయత్నిస్తూ ఉన్నాడు. ఎన్ని జన్మలైనా ఎత్తి చిట్ట చివరికెప్పుడో దేవుని కనుగొంటానని తలస్తూ ఉన్నాడు. అయితే క్రైస్తవ్యం మనిషి ఎక్కడికి ఎక్కి వెళ్ళనక్కర్లేదు, దేవుడే దిగివచ్చాడని తెలియజేస్తుంది. అట్టడుగు స్థితిలో ఉండగా దేవుడు మనిషిని వెదుక్కుంటూ వచ్చాడు. ఆత్మలో ఎవరైతే దీనులై తాము చేతకాని వారమని ఎవరైతే దుఃఖిస్తారో అట్టివారికి దేవుడు తన రాజ్యమిస్తాడు. అట్టివారే నిజమైన దేవుని రాజ్యం. సాత్వికులు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు. ఈ విషయం పాత నిబంధన నుండి తెలియచేయబడుతుంది. దీనులు భూమిని స్వతంత్రించుకుందురని 37వ కీర్తనలో మనం చదువుతాం. ఈ వాక్యార్థం కూడా దేవుని చిత్తం జరిగించేవారు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. దేవుని చిత్తాన్ని ఒప్పుకుంటే దుర్భరమైన జీవితం ప్రాప్తిస్తుందని అనేకులు అనుకుంటారు. కాని అది పెద్ద అబద్ధం. దేవుడు మంచివాడు. ఆయన మార్గాలు, ఆయన విధానాలు పరిపూర్ణమైనవి. ఎల్లవేళలా దేవుని చిత్తం మన కొరకు మంచిదై ఉంది. దీనులు దేవుని చిత్తాన్ని జరిగించేవారు భూమిని స్వతంత్రించుకుంటారు. భూమిని స్వతంత్రించుకోవడం అంటే లోకమంతటిని పొందడమయ్యుంది. 37వ కీర్తన నుండి ఈ ధన్యత సేకరించబడిందని అనేకుల అభిప్రాయమయ్యుంది. దీనులే దేవుని చిత్తాన్ని జరిగిస్తారని, దేవుని చిత్తం జరిగించేవారే ఈ భూమిని స్వతంత్రించుకుంటారని వాక్యములో తెలియచేయబడుతుంది. అయితే చాలామంది ఇందుకు భిన్నంగా దేవుని చిత్తం జరిగించడమంటే కష్టాల్లో పడినట్టే అనో, లేక మనము భరించలేనిది, మనకు ఇష్టములేని జీవన విధానమేదో మనకు
అంటగట్టబడుతుంది అనే ఒక దురభిప్రాయం అప్పుడో ఇప్పుడో మనలో ఉంటుంది. కాని దేవుని చిత్తం మన ఎడల ఎల్లప్పుడూ మంచిదై మనకు సంతోషాన్ని కలిగించేదై ఉంటుంది. ఆయన కళ్ళెం మనకు తగిలించబడి ఆయన కాడి మనపై మోపబడడం నిజంగా మనకు ఎంతో క్షేమకరమైనది. ఆయన మార్గాలు ఆయన విధానాలు ఎల్లవేళలా పరిపూర్ణమై ఉన్నాయి. దేవుని చిత్తం ఒప్పుకుంటే అంతా కోల్పోతావు అనేది పెద్ద అబద్ధం. ప్రభువు కాడి మనపై మోపబడినప్పుడే మనము సర్వము స్వతంత్రించుకోగలం. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులని చదువుతూ ఉన్నాం. ఇట్టివారు తృప్తిపరచబడతారు అనే గొప్ప వాగ్దానం వారికివ్వబడింది. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ఎంతగా తృప్తిపరచబడతారంటే గొంతుకు అడ్డం పడేంతగా తృప్తిపరచబడతారనే అర్థం గ్రీకు బైబిల్లో ఇవ్వబడింది. అంటే తిని తిని నిండి ఇక గొంతు దిగనంతగా తృప్తి పొందడం అని వ్రాయబడి ఉంది. మొదటి 2 ధన్యతల్లో ఎవరైతే ఆత్మలో దీనులై దుఃఖపడేవారు దేవుని రాజ్యం పొందుతారని మనం చూస్తున్నాం. వారి వైఫల్యాల కారణంగానో శ్రమల కారణంగానో అట్టడుగున దయనీయమైన స్థితిలో పడి ఉన్నప్పుడు దేవుడే వారి యొద్దకు దిగువచ్చి వారిని దర్శిస్తాడు. సాత్వికులైన వారు యేసుప్రభు కాడిని తమపై ఎత్తుకొని యేసుక్రీస్తు యొక్క క్రమశిక్షణ అంగీకరించడంతో వారి హృదయములో నీతి కొరకైన ఆకలి దప్పులు విస్తరిస్తాయి. గనుక నీతిని పొంది వారు తృప్తిపరచబడతారు. వీరే ఆత్మీయంగా అభివృద్ధి చెందినవారై ఉన్నారు. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయం 11 నుండి 14 వచనాల్లో దేవుని ప్రజలు బబులోనుకు చెరగొని పోపడనున్న సందర్భంగా ఇర్మియాకు గొప్ప సందేశం వచ్చింది. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి మీకు సమాధానకరమైన ఉద్దేశములేగాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. మీరు నాకు మొరపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయుచు ఒత్తురేని, నేను మీ మనవి ఆలకింతును. మీరు నన్ను వెదకిని ఎడల పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేయునెడల మీరు నన్ను కనుగొందురు. నన్ను నేను మీకు కనుపరుచుకుందును. ఇదే యెహోవా వాక్కు. ఇశ్రాయేలీయులు విగ్రహారాధన ఆయా పాపాల కారణంగా చెరగొనిపోయి సంఖ్యలతో చావునకు ఎదురెళ్ళినట్టు ఆ దేశ బానిసత్వములో 70 ఏళ్లు గడిపి తిరిగి వచ్చే సందర్భాన్ని గూర్చి, అంటే ఎజ్రా నెహెమ్యాల కాలము నాటి పరిస్థితులను గూర్చి ఇర్మియాకు కలిగిన ప్రత్యక్షత ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11 నుండి 14 వచనాల్లో వ్రాయబడింది. నిన్ను గూర్చి ఉద్దేశించిన సంగతులు అభివృద్ధికరమైనవి, సమాధానకరమైనవని, క్షేమకరమైనవని వ్రాయబడింది. బబులోను చెర సందర్భములో చెప్పుకోదగినంత మంచి విషయాలేమున్నాయి? చెరలోనికి వెళ్ళకముందు వారు భయంకరమైన విగ్రహారాధికులు. చెరలో ఉండగా వారి పాపం క్షమించబడింది. వారు స్వస్థపరచబడ్డారు. చెర నుండి తిరిగి వచ్చేవారు దేవుని శిక్షణ పొంది సాత్వికులుగా చేయబడ్డారు. వారు ఆత్మలో దీనులయ్యారు. దేవుని చిత్తానికి తలవొగ్గారు. భూమిని స్వతంత్రించుకున్నారు. కనికరము గలవారు కనికరం పొందుతారని మనం చూస్తూ ఉన్నాం. దేవుని కనికరానికి వీరు లోకములో సాధనాలుగా ఉన్నారు. షరతుల్లేని ప్రేమను కనికరము గల వీరు శుద్ధ హృదయముతో లోకానికి అందించి దేవుని కార్యాల్ని లోకములో చూస్తారు. దేవుని ప్రేమకు వ్యతిరేకమైనవి, ప్రతికూలమైనవి వీరి హృదయములో నుండి దేవుని చేత తొలగించబడి సంపూర్ణముగా శుద్ధీకరించబడతాయి. లోకములోని ప్రేమకు ఎంతో ప్రత్యేకమైన భిన్నమైన విధానములో దేవుడి ప్రేమను కలిగి ఉంటాడు. దేవుని ప్రేమ ఎవరిలో ఉంటుందో వారి ద్వారా దేవుడు ఆయా అవసరతల్లో ఉన్నవారికి, శ్రమలు, సమస్యలు, బాధల్లో ఉన్నవారికి
అందిస్తాడు. ఒకసారి ఇదే విధంగా బహుళ అంతస్తులు గల పెద్ద భవనములో ఒక వ్యక్తి తన భార్యతో దెబ్బలాడి ఆమె తల పేల్చివేసి అతని తల కూడా పేల్చివేసుకున్నాడు. అక్కడికి చేరిన పోలీసులు ఈ వ్యవహారాన్ని తేల్చలేక సామాజిక సేవలో ఉన్న మన వేద పాఠశాల ఆంగ్ల బోధకుని సహాయానికే పిలిచారు. అప్పుడు ఆయన అక్కడికి వెళ్లే ముందు, ప్రభువా, సమస్యల్లో ఉన్నవారికి నీకు మధ్య నేనున్నాను. సమస్యల్లో ఉన్న నీ ప్రియులకు నీ ప్రేమను నీవే నా ద్వారా అందించుమని ప్రార్థించారు. తరువాత అక్కడికి వెళ్ళినప్పుడు కాల్చుకొని మరణించిన భార్యభర్తలు, వారి యొక్క బిడ్డలు ఎవరూ లేనివారిగా అనాథులుగా మిగిలిపోవడంతో వారికొక ఇల్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా కొండ దిగువన సమస్యల్లో ఉన్నవారికి షరతుల్లేని దేవుని ప్రేమను ప్రభు శిష్యులే అందించాలి. నీవెక్కడ అనే ప్రశ్న పాత నిబంధనలో వేయబడింది. ఆయన ఎక్కడ అనే ప్రశ్న కొత్త నిబంధన ప్రారంభంలో కనిపిస్తుంది. నీవెక్కడ అనే ప్రశ్నలో నీవు నేను ఉండవలసిన ఒక స్థానాన్ని గూర్చి తెలియచేయబడుతుంది. ఆయన ఎక్కడ అనిన ప్రభువును గూర్చిన ప్రశ్నలో మన కోసం మరణించి తిరిగి లేచిన పునరుత్థాన క్రీస్తుకు ఉండవలసిన స్థానం తెలియచేయబడింది. ప్రేమ, వెలుగు, జీవము, ఆత్మ ఎక్కడ ఉంటాయో అక్కడే ప్రభు ఉంటాడు. ప్రభు సన్నిధి ఉంటుంది. ప్రభులోనే ఇవన్నీ దొరుకుతాయి. గాయపడి శ్రమలలో ఉన్నవారి మధ్య ప్రభు ఉంటాడు గనుక మనము అక్కడే ఉండాలి. కనికరము గలవారు దేవుని కనికరానికి సాధనాలుగా, దేవుని కనికరాన్ని లోకానికి అందించే వాహకులుగా ఉండాలి. శుద్ధ హృదయముతో దేవుని ప్రేమ కనికరాల్ని లోకానికి అందించినప్పుడు వారు దేవుని ప్రేమను చూస్తారు. వినికిడిచే నేను నిన్ను గూర్చి విన్నాను గాని ఇప్పుడైతే కన్నులారా చూస్తున్నానని యోబు అన్నట్టుగా శుద్ధ హృదయులు దేవుని చూస్తారు, దేవుని కార్యాలను చూస్తారు. సమాధాన పరిచారకులైన వారికి ఇవ్వబడిన వాగ్దానము ఏమై ఉందంటే, వీరు దేవుణ్ణి పోలిన దేవుని కుమారులై ఉన్నారు. ఒక మనుషుడు అతని తాతను పోలి ఉన్నప్పుడు సదరు తాతగారికి చెప్పలేనంత సంతోషం కలుగుతుంది. దానికి తోడు తన తాతగారి పేరే ఆ పిల్లవాడు లేక మనుమడు పెట్టుకున్నట్టయితే ఇక ఆ తాతయ్య సంతోషానికి హద్దులుండవు. అదేవిధంగా లోకాన్ని దేవునితో సమాధానపరిచే దేవుని కుమారులు దేవుణ్ణి పోలిన వారై ఉంటారు. సమాధానపరిచేవారు దేవునికి ప్రథమ ఫలమై ఉంటారు. ఎందుచేత వీరు దేవుని ప్రథమ ఫలమై ఉంటారంటే, వీరు దేవుని పోలిన వారై ఉంటారు. సమాధానపరిచేవారు హింసించబడుతూ ఉన్నప్పటికీ సమాధాన పరిచర్యను జరిగిస్తారు. దేవుని రాజ్యం వీరిదే అని ప్రభు ధన్యతల్లో తెలియజేశారు. ఆత్మలో దీనులైన వారికి, హింసించబడేవారికి, సమాధానపరచువారికి పరలోకములోను భూమి మీద దేవుడు కోరుకునే చిత్తాన్ని జరిగించేవారికి దేవుని రాజ్యం వాగ్దానం చేయబడింది. ఇవి అద్భుతమైన వాగ్దానాలు కావా? కొన్నిసార్లు పోట్లాడుకునేవారిని ఒకరి నుండి ఒకరిని విడిపించాలని, సమాధానపరచాలని, సర్ది చెప్పాలని, శాంతిని కోరుకునేవారు ప్రయత్నిస్తూ ఉంటారు. తమ తమ అల్లర్లు, కలహాల నుండి బయటపడడం ఇష్టము లేనివారు శాంతి జరిగించాలని చూచేవారిని లాగి దవడ మీద కొడతారు. సరిగ్గా ఇదే అనుభవం చాలామందికి జరిగి ఉండవచ్చు. ఈ విధంగా హింసించబడిన సమాధాన పరచజూచేవారు దేవుని దృష్టిలో ధన్యులు, దేవుని రాజ్యం పొందినవారై ఉన్నారు. జనులు మిమ్మల్ని నిందించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలికినప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించండి. మీరే నిజమైన క్రీస్తు సంఘమై ఉన్నారు. ఈ విధంగా మనము నిజమైన దైవ సేవకులము అనడానికి మనకెదురయ్యే హింస రుజువై ఉంది. ప్రియ సోదరుడా, సోదరి, సమాధానకర్త అయిన దేవుని సమాధాన పరిచారకులుగా మీరు జీవించుచు, ఈ లోకాన్ని దేవునితో సమాధానపరుచుచు, దేవుని కుమారులుగా, దేవుని కుమార్తెలుగా తీర్చబడి, దేవుని ప్రథమ ఫలముగా అర్హతను పొందుకొనుమని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం.
ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు మీ వాక్యము ద్వారా మా ప్రియ శ్రోతలను దర్శించి సంధించి వారితో మాట్లాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు అనే గొప్ప ధన్యత ద్వారా మీరు మాతో మాట్లాడారు. ఇంకను మీతో సమాధాన పడకుండా అసమాధానములో అశాంతితో జీవిస్తున్న ప్రియ శ్రోతల కొరకు ప్రార్థిస్తున్నాం. మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తునందు సంపూర్ణముగా విశ్వాసముంచి మీతో సమాధానపడి సమాధాన పరిచారకులుగా ఈ లోకములో జీవించుచు ఈ లోకాన్ని మీతో సమాధానపరిచే కృపను మా ప్రియ శ్రోతలందరికీ దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. అంతేకాకుండా మేము మీ సమాధానాన్ని పొందుకొని జీవిస్తున్నప్పుడు మీ కుమారులుగా కుమార్తెలుగా ఒక గొప్ప ధన్యతను, ఒక గొప్ప అర్హతను, వాగ్దానాన్ని మీరు మాకు దయచేసినందుకు వందనాలు. ఈ అర్హతను మా ప్రియ శ్రోతలందరూ పొందుకోవడానికి సహాయం చేయమని, మీ ప్రథమ ఫలముగా కూడా అర్హతను మా ప్రియ శ్రోతలకు అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.